ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో కరువు ఉండదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ సూచించారు. ఇక వార్తల వివరాలు. పోలవరం పనకచెర్ల ప్రాజెక్టు పూర్తయ్యి వంశధార నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో కరువు ఉండదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం పరమసముద్రం వద్ద కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ హంద్రీనీవా ప్రాజెక్టుతో 33 లక్షల మందికి తాగునీరు, 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. వచ్చే ఏడాది నాటికి హంద్రీనీవా ద్వారా చిత్తూరుకు కూడా నీళ్లు ఇస్తామన్నారు. కుప్పంలో నూతన పరిశ్రమలు ఏర్పాటైతే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ 8,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాయలసీమను రాళ్లసీమ కానివ్వమని, రతనాలసీమగా చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. కుప్పంలో 520 చెరువులున్నాయి. పాలారులో చెక్ డ్యాముల ద్వారా నీళ్లిచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న పైపులు వేసుకోగలిగితే అవి కూడా చెరువులకు నీళ్లిచ్చే పరిస్థితి వస్తుంది. నీళ్లు అనేది జీవితం. ఒక్కసారి నీళ్లు వస్తే అక్కడ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఒక పక్క కర్ణాటక, ఒక పక్క తమిళనాడు, మధ్యలో మనం ఉన్నాం. అయినా కూడా కృష్ణా నీళ్లు 730 కిలోమీటర్లు తీసుకొచ్చి ఈ భూమాతని చల్లబరిచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏడాది కాలంలో పర్యాటక రంగంలో దాదాపు 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. విశాఖపట్నంలో 13.5 కోట్ల రూపాయలతో ఆధునికీకరించిన యాత్రీ నివాస్ను మంత్రి ప్రారంభించారు. ఆర్కే బీచ్లో టూరిజం సిఆర్ఓ కౌంటర్ను ప్రారంభించారు. వచ్చే నెల 5 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ 2025 బ్రోచర్ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక శాఖ పరిధిలోని హోటళ్లు, రిసార్ట్స్లో వసతి సౌకర్యాలు ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టూరిజం హబ్, టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ ఇన్వెస్టర్స్ మీట్ లో రమారమి 10,000 కోట్ల పైచిలుకు ఎంఓయూలు మనం వివిధ సంస్థలతోటి పర్యాటక రంగం అభివృద్ధి గురించి చేయడం జరిగింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడ్ లో అనేక సంస్థలను ముందుకు తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రం యావత్తు కూడా అన్ని ప్రాంతాల్లో విశాఖపట్నానికి సంబంధించి కూడా అరకు వ్యాలీ కానివ్వండి, ఇతరత్ర ప్రాంతాలకి ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలుగా అందమైనటువంటి మొత్తం సినరీ ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ఉండబట్టి వీటన్నిటిని డెవలప్ చేయడానికి చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అప్గ్రేడ్ చేయాలనేటువంటి ఆలోచన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, తిరిగి రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలని, ప్రతి వారం విద్యార్థినులకు తరగతులు నిర్వహించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఈరోజు మహిళల సంక్షేమం, భద్రత, హక్కులపై జిల్లా స్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయపాటి శైలజ మాట్లాడుతూ వేధింపులు ఎదుర్కొంటున్న విద్యార్థినులు, మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని అన్నారు. మహిళల భద్రత కోసం శక్తి యాప్తో పాటు 112, 181 కాల్ సెంటర్లు ఉన్నాయని తెలియజేశారు. వన్ స్టాప్ సెంటర్స్ ద్వారా మహిళలకు వసతి కల్పించడంతో పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తారని తెలిపారు.
నౌకాదళ దినోత్సవాల్లో భాగంగా వైజాగ్ నేవీ మారథాన్ VNM 25ను ఘనంగా నిర్వహించనున్నట్టు తూర్పు నౌకాదళం ప్రకటించింది. డిసెంబరు 14న సాగర తీరంలో ఈ మారథాన్ను నిర్వహించనున్నామని INS కళింగ కమాండింగ్ ఆఫీసర్, మారథాన్ డైరెక్టర్ కమాండ్ అనిరుధ రాయ్ తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుంచి www.visagnavymarathon.run ద్వారా రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని అన్నారు. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10, 5 కిలోమీటర్ల విభాగాల్లో పోటీలు ఉంటాయని తెలిపారు. Navy Marathon 2025 is scheduled to be held on 14th December at the Moor RK Beach. But it's also an opportunity for all of us to test our physical and mental boundaries. It's also a celebration for the community spirit and a wonderful way to showcase our national unity. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ఈ క్రీడా ఉత్సవంలో పాల్గొనేందుకు ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రొఫెషనల్ రన్నర్లు, పౌరులందరినీ ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన హామీల్లో భాగంగానే కుప్పంకు కృష్ణా జలాలను తీసుకువచ్చి రాయలసీమ రూపురేఖలు మారుస్తున్నామన్నారు. ఆసియాలోని అతిపెద్ద ప్రాజెక్టు హంద్రీనీవా ప్రాజెక్టు అని 738 కిలోమీటర్ల మేర హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేయటం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను నివారించి నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో 4,20,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న కంటైనర్ సబ్స్టేషన్ నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరులో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ సబ్స్టేషన్ రిమోట్ ద్వారా పనిచేస్తుందన్నారు. మామూలుగా విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుకు 5 నుంచి 10 ఎకరాల వరకు స్థలం అవసరం ఉంటుందని, అయితే ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అతి తక్కువ స్థలంలో ఈ కంటైనర్ సబ్స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు గాను నూతన వసతి సముదాయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ BR నాయుడు తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి M. వెంకట్రావు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో కరువు ఉండదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.